విశాఖలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభ దశలోనే ఫిర్యాదులు మొదలయ్యాయి. రాజకీయ పార్టీల ఒత్తిళ్ల కారణంగా అర్హులైన ఓటర్లకు నష్టం జరిగే ప్రమాదం ఉందనే అభ్యంతరాలు ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లాయి. ఓటర్ల జాబితాలో బ్లూ, రెడ్తో మార్క్ చేయడం, కొంతమంది పేర్లు రౌండ్ ఆఫ్ చేసిన లిస్టులు బయటకు రావడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జనసేనకు ఓట్లకు మార్కింగ్ చేయడంపై ఆ పార్టీ విస్మయం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల సంఘానికి అందుతున్న ఫిర్యాదులపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ నగరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అభ్యంతరాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం కార్యాలయానికి కూడా ఫిర్యాదులు చేయడం, జిల్లా యంత్రాంగాన్ని కలిసి నేరుగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మన దగ్గర జనసేన నాయకులు ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో మూర్తి యాదవ్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, మీ ప్రధానమైన అభ్యంతరం ఏంటి? మీరు గమనించిన వాటిలో ఎందుకు ఓటర్ లిస్టులో వ్యత్యాసం కనిపిస్తోంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందో, విశాఖలో సోమవారం నుంచి మొదలైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ముందుగానే అంటే సోమవారం నాడు జరగాల్సినటువంటి మొదలవ్వాల్సిన ప్రక్రియకు ముందుగానే తూర్పు నియోజకవర్గంలో సాక్షాత్తు నా వార్డులో 22వ వార్డులో చెప్పి తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు ఆ ఓటర్ లిస్టులోని ప్రజెంట్ ఉన్నటువంటి ఓటర్ లిస్టులో కొన్ని పేర్లని ఖచ్చితంగా వీటిని తొలగించాలి ఓటర్లు అని చెప్పేసి వీళ్ళు మార్క్ చేశారు. ఒక బూత్లోనేమొచ్చి బ్లూ ఇంక్తో మార్క్ చేశారు. మొత్తం అంతా కూడా ఇంకో బూత్లో నుంచి వేరే బిఎల్ఏ రెడ్ ఇంక్తో మార్క్ చేశారు. ఇంకొక బూత్లో రౌండ్ ఆఫ్ చేశారు. ఇవన్నీ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లకి వీళ్ళు ఆదేశాలు జారీ చేయటం, వాళ్ళ వివరాలు అసలు తీసుకుంటున్నారా లేదనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే మార్క్ చేశారో వాళ్ళ దగ్గరికి చేరుతున్నారా లేదంటే వారు లేరని చెప్పేసి తీసే విధానంలోని, ఓటర్ని తొలగించే విధానంలోని బిఎల్ఏలు అందరూ తీర్మానం చేసేసి బిఎల్ఓకితో పాటు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల 2-3 అమాయకులు తీసుకొచ్చి సంతకాలు పెట్టించేసి అసలు ఓటర్కే తెలియకుండా ఓటర్ని తొలగించే ప్రక్రియ జరుగుతుంది అనేటువంటి అనుమానం, అభద్రతా భావం కలుగుతూ ఉంది. కాబట్టి నిన్న నేను ఏదైతే సాక్షాత్తు జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, అభిషేక్ కిషోర్ గారిని నిన్న కలవటం, పూర్తి స్థాయి ఆధారాలతో, అంటే మా వార్డులో 28 బూతులు ఉంటే ఒక ఉదాహరణకి 5 బూతుల వరకు ఉన్నటువంటి ఆధారాలు, మిగతా అన్ని కూడా ఇవ్వడానికి అంత కట్టలవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సమాచారం ఆయనకు ఉదాహరణకు ఒక 5 బూతులు ఇవ్వడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారితో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఓట్లను తీసేసే విధానం అన్నది ఇది తప్పుడు విధానం అని చెప్పి, ఇది ఒక తప్పుడు సంస్కృతి, ఇలాంటి ప్రక్రియ జరగకూడదు. నిష్పక్షపాతంగా అన్నది ఇవాళ పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్యలు ఏవైతే వీళ్ళు చేస్తా ఉన్నారో వీటిలన్నింటినీ పక్కన పెట్టేసి నిష్పక్షపాతంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటిది జరగాలని చెప్పి ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకంగా అర్హులైన ఓటర్లను గుర్తించే ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతోందో సాగ్రిగేట్ చేసి ప్రతి పార్టీకి ఇన్ని అప్లికేషన్స్ అంటూ ఇచ్చి వాటినే బిఎల్ఏల ద్వారా పంపిణీ చేసే ఒక ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇది రాజకీయ పార్టీల సలహాలు, సూచనల మేరకు చేయాల్సిన ఈ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి విరుద్ధమని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా